ఇక్కడ చూస్తున్నారు కదా మన సుభాష్ అన్నకు. ఇక 8వ నంబర్ వార్డులో మన సుభాష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ వార్డులో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు, అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వాళ్ళకి ఆదుకునే యువ నాయకుడు అన్నమాట. అందుకే బీజేపీ పార్టీ అధిష్టానము అతని యొక్క సేవలను గుర్తించి ఇతనైతేనే ఇక్కడ ఈ వాడ అభివృద్ధి చెందుతుందని గమనించి ఇక్కడ బీజేపీ టికెట్ను మన సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. అందుకే ఇక సుభాష్ గారి యొక్క ఈ ప్రచార నిమిత్తం అక్కడ వెళ్ళినటువంటి ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఇగో దాదాపు మన సుభాష్ గారి గెలుపు ఖాయమైనట్టే. ఎందుకంటే ఈ 8వ వార్డులో ఇక బలమైనటువంటి అపోజిట్ క్యాండిడేట్లు ఎవరు లేరు. అదేవిధంగా అభివృద్ధి చేసే యువ నాయకుడు కేవలము సుభాష్ గారే. కాబట్టి ఇక్కడ బీజేపీ జెండా రెపరెపలాడించాలని తెలుపుతున్నారన్నమాట. అంతేకాకుండా మున్సిపాలిటీ మీద కూడా బీజేపీ కాషాయం జెండా ఎగరేయాలన్నా, మన బైసాలో ఈ హిందువులపైన జరిగే అగేత్తలను ఆపాలన్నా ఈ 8వ వార్డులో ఉన్నటువంటి సుభాష్ గారు గెలిచి తీరాల్సిందే అని అక్కడ ప్రజలు అంటున్నారట. ఇక అంతేకాకుండా ఈ 11వ డేట్ రోజు అత్యధిక మెజార్టీతో సుభాష్ గారిని గెలిపించి మన మున్సిపాలిటీకి పంపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను దఫల వారీగా పరిష్కారం కూడా చేస్తారని అక్కడ సుభాష్ గారు తెలపడం జరిగింది. ఇక ఓటర్ మహాశయులు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సుభాష్కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తామని హామీ ఇచ్చారు.